హాయ్ అండి, నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు సూపర్ మామ్ ఐడియాస్. పిల్లల బర్త్డే పార్టీలైనా, న్యూ ఇయర్ పార్టీలైనా, క్రిస్మస్ పార్టీలైనా కేక్స్ని, మఫిన్స్ని మనం చేస్తూనే ఉంటాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈరోజు మనం ఎగ్లెస్ వెనీలా కప్ కేక్స్ని తయారు చేసుకుందాం. మీ దగ్గర ఓవెన్ లేకపోయినా ఈ కప్ కేక్స్ని ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా తయారవుతాయి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ విధంగా జాలి పెట్టుకోండి. జాలీలోని 1 కప్పు మైదా, 1/2 కప్పు వెనీలా కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే కేక్కి మంచి ఫ్లేవరు, కలరు వస్తుంది. మీరు కావాలంటే కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసుకొని వీటన్నిటిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే పౌడర్లన్నీ బాగా కలిసి కేక్ బాగా పొంగుతుంది. నేను ఇక్కడ కప్ కేక్స్ని కండెన్స్డ్ మిల్క్ యూస్ చేసి చేస్తున్నాను. మీరు కండెన్స్డ్ మిల్క్ యూస్ చేయకూడదు అనుకుంటే ఎంత మైదా తీసుకున్నారో అంతే షుగర్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఇక్కడే యాడ్ చేసి జల్లించుకోండి. ఇలా జల్లించుకున్నారంటే చూడండి, ఏమైనా లమ్స్ ఉన్నా కూడా మనకి ఉండిపోతాయి అన్నమాట. ఇలా పౌడర్లన్నింటినీ జల్లించుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు టూటీ ఫ్రూటీలు తీసుకున్నాను. వీటిని 1/2 టీ స్పూన్ మైదాలోని కోట్ చేసి పక్కన పెడదాం. ఇవి కొద్దిగా వెయిట్గా ఉండడం వల్ల కేక్లో వేసుకున్నప్పుడు అవి కిందే సెటిల్ అవుతాయండి. అందుకని ఈ విధంగా మైదాలో కోట్ చేసి వేసుకున్నామంటే అవి కేక్కి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోని 3/4 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. షుగర్ అయితే 1 కప్పు మైదాకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. అదే కండెన్స్డ్ మిల్క్ అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి. 1/2 కప్పు నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు, టీ స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను నెయ్యి యూస్ చేశానండి. మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లోనే మెల్టెడ్ బటర్ కానీ కుకింగ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న డ్రై ఐటమ్స్లోని ఈ లిక్విడ్ ఐటమ్స్ వేసుకొని ఒకే డైరెక్షన్లోని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాకు బ్యాటర్ కొంచెం చిక్కగా అనిపించింది. అందుకని ఇంకొక 3 టేబుల్ స్పూన్లు మిల్క్ వేసుకొని బాగా కలుపుతున్నాను. కేక్ బ్యాటర్ మనకి మరీ థిక్గా ఉండకూడదండి. అలా ఉంటే మనకి కేక్ అనేది అంత సాఫ్ట్గా రాదు. అలాగే పల్చగా అయిపోయిందనుకోండి, పైన మనకి బేక్ అయిపోతుంది, లోపల సరిగా ఉడకదనమాట. కేక్ బ్యాటర్ మనకి ఇలా ఉండాలి. ఇప్పుడు కోట్ చేసి పెట్టుకున్న టూటీ ఫ్రూటీలు వేసుకొని ఒకసారి కలుపుకుంటే కేక్ బ్యాటర్ మనకి రెడీ అయిపోయినట్టే. నేను ఇక్కడ కప్ కేక్స్ చేసుకున్న ట్రేని వాడుతున్నాను. ఇందులోని ఈ సిలికాన్ మౌల్డ్స్ని యూజ్ చేస్తున్నాను. వీటికి గ్రీస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. వీటిని రీయూస్ కూడా చేసుకోవచ్చు. మార్కెట్లోని పేపర్ మౌల్డ్స్ కూడా మనకి దొరుకుతాయి. ఇవి మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. చూడండి, ఇలాంటి స్టీల్ కప్స్ ఉంటాయి కదా ఇంట్లోని, ఇలాంటి టీ తాగే కప్స్ కూడా పేపర్ కూడా మనం యూస్ చేయొచ్చు. అవి కూడా నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ మౌల్డ్స్లోని కేక్ బ్యాటర్ని సగం వరకు నింపుకోవాలి. సగం కన్నా ఎక్కువ నింపారంటే అవి బేక్ అయినప్పుడు పొంగి బయటకు వచ్చేస్తాయండి. అందుకని జాగ్రత్తగా మౌల్డ్స్కి సగం వరకే బ్యాటర్ని నింపండి. ఇప్పుడు పైనుంచి నేను టూటీ ఫ్రూటీలు కొన్ని గార్నిష్ చేస్తున్నాను. మీరు కావాలంటే టూటీ ఫ్రూటీల ప్లేస్లోని చాకో చిప్స్ని కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. స్టీల్ కప్పులకి నేను కొద్దిగా నెయ్యితోటి గ్రీస్ చేశాను. వీటిలో కూడా బ్యాటర్ని వేసుకొని పైనుంచి టూటీ ఫ్రూటీలు వేసానన్నమాట. నేను ఓవెన్ని 180 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోని నేను ఈ కప్ కేక్స్ని పెట్టుకొని 20 మినిట్స్ బేక్ చేద్దాము. అలాగే సేమ్ మనము ఓవెన్ లేకుండా కూడా స్టవ్ మీద చేసుకోవచ్చండి. స్టవ్ మీద నేను ప్యాన్ని 5 నిమిషాలు హై ఫ్లేమ్లోని ప్రీహీట్ చేసుకున్నాను. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఈ విధంగా ఏదైనా ఎత్తుకు పెట్టుకొని దాని మీద ఈ విధంగా ప్లేట్ పెట్టుకొని ఈ స్టీల్ కప్స్ని ఇలా పెట్టుకొని మూత పెట్టి 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని బేక్ చేద్దాం. చూడండి, 20 మినిట్స్ తర్వాత నేను ఓవెన్ ఓపెన్ చేసి చూస్తున్నాను. టూత్ పిక్ని కేక్కి మధ్యలో ఇలా గుచ్చి చూసారంటే నీట్గా వచ్చిందంటే మనకి కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి అని అర్థం. వీటిని బయటకు తీసి ఒక 10 నిమిషాలు చల్లారనివ్వండి. అలాగే గ్యాస్ మీద పెట్టుకున్నవి కూడా చూడండి 20 మినిట్స్కి బాగా బేక్ అయ్యాయి. చాకుని గుచ్చి చూసారంటే ఈ విధంగా బ్యాటర్ అస్సలు అంటుకోకుండా ఉన్నాయి అంటే
బేక్ అయిపోయాయని అర్థం. స్టవ్ ఆఫ్ చేసుకొని బయటకు తీసుకుందాం. చూడండి 10 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను కప్ కేక్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి అనేది. చాలా బాగా వచ్చాయండి. మీరు అసలు ఇంట్లోనే చేశారు అంటే ఎవరు నమ్మరన్నమాట. బేకరీ కన్నా చాలా చాలా బాగా వచ్చాయి. అలాగే ఓవెన్లో చేసినవే కాకుండా మనం గ్యాస్ మీద చేసుకున్నవి కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చాలా చాలా బాగా వచ్చాయండి. నేను మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత స్పాంజీగా చాలా బాగా వచ్చాయి. పిల్లలు ఎప్పుడు కేక్స్ చేయమని అడుగుతూ ఉంటారండి. ఎలాగూ క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ కూడా వస్తుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి వాళ్ళకి పెట్టండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.